అందరికీ ప్రైజ్ దలాడండి. అందరూ బాగున్నారా? మరి ఈ ఉదయకాలంలో మరి ఒక నూతన టాపిక్ పై మాట్లాడాలని దేవుడు బయలుపరిచాడు. మరి ఆ విషయాన్ని బట్టి మీతో మాట్లాడడానికి ఉదయకాల సమయంలో సంతోషిస్తున్నాను. మరి నెల రోజులుగా మరి 2 తెలుగు రాష్ట్రాలలో సంచరిస్తున్న లేడీ అఘోరి గురించి, ఆమె మనసులో ఏముంది లేక ఏ పని మీద దేవుడు బయలుపరిచాడు, మరి ఆ విషయం గురించి మాట్లాడే ముందు మరి ఈరోజు మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. మరి మనం ఫస్ట్ వీడియోలో దేవుడు బయలుపరిచినట్లు బీజేపీకి కూటమి సంబంధించిన వ్యక్తినే, చిన్న పార్టీకి సంబంధించిన వ్యక్తినే మరి ఎన్నుకోబోతున్నాడు. మరి మనం అందులో వీడియోలో చక్కగా మాట్లాడాం. మరి ఆ ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. మరి మనం మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. మరి లేడీ అఘోరి హిమాలయంలో నుండి ఆమె వచ్చినట్టు ఆమె చెప్తున్నట్టు మనం వీడియోలో చూసాం. మరి ఆమె మనసులో ఏముంది లేక ఆమె ఏ పని నిమిత్తం తనది దేవుడు బయలుపరిచాడు, ఆ విషయం మీతో మాట్లాడుతున్నాను. లేడీ అఘోరి వచ్చి నాకు ధనాన్ని అడుగుతుంది. మరి ధనాన్ని అడిగేటప్పుడు మరి నాకు ఉన్న ఆ 2 పాకెట్లలో ధనం ఉన్నట్లు చూపించాడు. ఆ 2 పాకెట్లలో ఒక పాకెట్లలో కొంత, ఒక పాకెట్లలో కొంచెం ఎక్కువ ధనం ఉన్నట్లు అక్కడ నాకు చూపించాడు. మరి ఆ ఎక్కువ ధనం ఉన్న పాకెట్లో చేయి పెట్టి ఆ లేడీ అఘోరికి నేను ఇవ్వబోతున్నాను. ఆమె తీసుకొని ఒక మాట అన్నది. ఇక్కడ దేవుడు ఒక గొప్ప రహస్యాన్ని బయలుపరుస్తున్నట్టు నేను గమనించాను. ఆమె నోటి నుంచి వచ్చిన మాట ఏమిటంటే, మీరు నా, అంటే క్రీస్తుని నమ్ముకున్న మీరు కూడా ఇబ్బందుల్లో ఉన్నారా అనే మాట ఆమె నోటి నుంచి వచ్చినట్టు దేవుడు చూపించాడు. అంటే ఇక్కడ 2 పాకెట్లు అంటే దానికి సంబంధించి 2 తెలుగు రాష్ట్రాలండి. అయితే ఒక పాకెట్లో కొద్దిగా ధనం, ఒక పాకెట్లో కొంచెం ఎక్కువ ధనం. అంటే మరి తెలంగాణ రాష్ట్రం కొంచెం ధనికంగా ఉన్న రాష్ట్రం అని దేవుడు చూపించాడు. మరి తక్కువగా ఉన్న ధనం అంటే ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ఉందో మరి మనందరికీ తెలిసిన విషయమే. అయితే నన్ను ఎందుకు ఆమె అడిగిందని అంటే, ఇక్కడ క్రీస్తుని నమ్ముకున్న వారు ఎంతమంది ఉన్నారు, వారు ఏ పరిస్థితిలో ఉన్నారు, ఆర్థికంగా ఎలా ఉన్నారని దేవుడు చూపించాడు. మరి ఈ ఉద్దేశాన్ని దేవుడు బయలుపరిచాడు. మరి ఆమె ఎంతో భక్తి శ్రద్ధలతో తిరుగుతూ మరి కొన్ని విషయాలు ఆమె మెంటల్గా ఎంతో స్ట్రాంగ్ ఉన్నప్పటికీ కూడా మరి రచ్చ అయిపోయినట్లు చూసాం. మరి కొన్ని పరిస్థితులు ఒక్కొక్కసారి మనకి అనుకూలంగా మన చేతుల్లో ఉండవు, అవి కొన్ని బయటికి వెళ్ళిపోతుంటాయి. మరి ఏది ఏమైనా ఆమె ఎందుకు వచ్చింది, ఆమె ఉన్న మనసులో ఉన్న ఆలోచన ఏమిటని దేవుడు బయలుపరిచాడు. దానిని బట్టి మీ అందరితో పంచుకున్నందుకు మీకు ఈ సమాచారం నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.